ఆయనకు ప్రభుత్వం సహకరిస్తలేదంటే ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి, అడగాలి. ఎన్నడన్నా నువ్వు ఒక మంత్రిని ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చినావా? ఈ ప్రాంత సమస్యలను వాళ్ళకి చూపించినవా? కనీసం ఇక్కడ మీ అన్న అప్పుడు ఎంపీగా తీసుకొచ్చినవా? మీ అన్న మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం, R&B మంత్రి. ఆ మంత్రిని ఏంటన్నా ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చినవా? కనీసం మీ అన్నతోటి ఈ నియోజకవర్గ సమస్యలు చెప్పినవా? అదేవిధంగా ఇప్పుడున్న ఎంపీ ఉన్నాడు, కనీసం ఎంపీని ఏదైనా తీసుకొచ్చినావా ఈ ప్రాంతానికి? ఈ మునుగోడుకు ఆయన ఏమనుకుంటుండు అంటే, ఈ మునుగోడు అనేది నా ఆస్థానము. పూర్వకాలంలో ఆస్థానాలు ఉండే, ఆస్థానాలకు ఒక రాజు ఉండే. అట్లాగే ఈయన మునుగోడుకు నేనే రాజు, నేనే మంత్రి, నేనే పతాని, నేనే ప్రతి ఒక్కటి అనుకొని ఈ మునుగోడును ఒక రాష్ట్రంగా అనుకుంటుండ ఆయన. ఈ రాష్ట్రం మునుగోడు రాష్ట్రం, ఈ మునుగోడు రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి, నేనే మంత్రి అనుకొని ఏ ఒక్కరిని కూడా రాణిస్తలేడు. నియంతృత్వ పాలన చేస్తా ఉన్నాడు. ఏమనంటే ఏమన్నాడు ఆయన? మంత్రి 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 అని కలవరిస్తుండు. మంత్రి పదం మీద ఉన్న ప్రేమ, మంత్రి పదం మీద ఉన్న సోయి ఈ ప్రాంత అభివృద్ధి మీద లేకపోయే నీకు. తనే చెప్పిండుగా మొన్న ఏమని, నాకు ఎల్బీ నగర్కి వెళ్ళి పోటీ చేయమన్నారు, ఎల్బీ నగర్కి వెళ్ళి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తాన్నారు అని ఆయనే చెప్పిండు. అయినా కానీ మునుగోడు ప్రజల మీద ఉన్న ప్రేమతోటి నేను మునుగోడుకు వచ్చి పోటీ చేస్తున్నట్టు. అరే ప్రేమతోటి పోటీ చేసినప్పుడు మళ్ళీ మంత్రి పదవి ఎందుకు అడుగుతున్నావా? ప్రజలు గ్రహిస్తలేరా ఈ విషయంలో? ఏమనంటే మునుగోడు ప్రజల మీద ఉన్న ప్రేమ, మునుగోడు ప్రజల మీద నీకు ప్రేమ లేదు, ఈ ప్రాంతం మీద ఉన్నది ప్రేమ కాదు, నీకు కపట ప్రేమ. కేవలం నీ పదవి మీద ఉన్న ప్రేమ తప్ప అది పదవి మీద ప్రేమ ఉందని చెప్పలేక మునుగోడు ప్రజల మీద ప్రేమ ఉంది, మునుగోడు ప్రజల మీద ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే ఏ రోజైనా ఈ ప్రాంత అభివృద్ధి గురించి నువ్వు ఏ మంత్రి దగ్గరకన్నా వెళ్ళినవా? నిన్న గీర ఒక ఊర్లో చౌటుపల్ల మాట్లాడుతున్నాడు, నేను 100 సార్లు మంత్రి దగ్గరకు పోయినా కానీ నాకు నిధులు ఇస్తలేవు. 100 సార్లు కానీ ఒక్కసారి పోయినవా? ఏ మంత్రి దగ్గరకన్నా అలా ఛాంబర్కి పోయి గిది కావాలి, లేకపోతే వాళ్ళ క్యాంప్ ఆఫీస్కి పోయి గిది కావాలని అడిగినవా? ఒక ఫోటో చూపించు. ముఖ్యమంత్రిని కలిసినవా? ఎంతసేపు వాళ్ళ మీద నిందలు తప్ప నీకు ఏ రోజు కూడా వాళ్ళని సమస్యల గురించి చెప్పింది లేదు. ప్రభుత్వంలో వండుకుంటా ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళు నిధులు ఎట్టిస్తారే తెలియదా? ఇలా ఒక కుటుంబంలో ఉండి ఒక కొడుకు తండ్రిని దూషిస్తూ ఉంటే తండ్రి కొడుకుకు ఏమన్నా మేలు చేయాలని ఉంటుందా? అర్థం చేసుకోవాలి. 14 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేసినావు. ఆ ఇంగిత జ్ఞానం లేకపోతే ఎవరు చెప్పాలా నీకు? ఇవాళ మొన్న సబ్ స్టేషన్లు, నేను తెచ్చిన సబ్ స్టేషన్లు కొబ్బరికాయలు కొట్టుకుంటుంది, ఇది నేను తెచ్చిన. నువ్వు తెచ్చింది శూన్యము, ఒక్క అభివృద్ధి. మళ్ళీ తెచ్చింది నువ్వే అంటావు, మొన్న 100 కోట్లు శాంక్షన్ చేసిరంటావు, మళ్ళీ ఇవాళ ఏమంటావు ప్రభుత్వం నుంచి రూపాయి ఇస్తలేరని మాట్లాడుతావు. 100 కోట్ల జీవో చూపిస్తావా? ఏ ఒక్క పందాన జీవో చూపిస్తావా? అలా నేను నారాయణపూర్ మండల పరిధిలో ప్రతి గ్రామానికి లింక్ రోడ్ల విషయంలో 60 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి శాంక్షన్ చేయించి అన్ని కూడా నేను శంకుస్థాపన చేస్తే అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. నువ్వు ఒక్క లెటర్ ఇస్తే, మంత్రి దగ్గర పోయి ఒక లెటర్ ఇస్తే ఆ నిధులన్నీ అట్లాగనే ఉండేటివి. ఆ పనులన్నీ అట్నే ఏది పరిధిలో ఉండే పనులు చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఒక లెటర్ ఇవ్వడానికి కూడా నీకు తీరిక లేదు. మళ్ళీ అంటే రాజీనామా చేస్తా. మరి నువ్వు రాజీనామా చేస్తే వణికి బాధ అవుతుంది. నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే ఇంకేం చేస్తావా అది నీ ఇష్టం, నీ పార్టీ ఇష్టం. ప్రజల ముందర స్టేజ్ల మీద ఎందుకు చెప్తావు? రాజీనామా పోవాలి, రాజీనామా చేసి ఇచ్చి రావాలి. గతంలో రాజీనామా చేసినప్పుడు ఏ స్టేజ్ల మీద చెప్పినావు? ఢిల్లీ పోయి రాజీనామా చేస్తున్నాను, రాలే 18,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని. వాళ్ళ నాయకుడే కదా మనం చెప్పింది. ఓ చోట నాయకుడు ఉండు, వాళ్ళ నాయకుడు మొన్ననే ప్రెస్ పెట్టి చెప్పిండు, 2 సంవత్సరాలలో ఏ ఒక్క రూపాయి కూడా ఈ నియోజకవర్గానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేయలేదు ఈ ఎమ్మెల్యే. ఆయనకు మంత్రి పదవి మీద ఉన్న సోయి ఈ ప్రాంత అభివృద్ధి మీద లేదని వాళ్ళ నాయకుడే స్వయాన చెప్పిండు. ఇంకా మన నేను చెప్పేది, నువ్వు చెప్పేది, ఎవరు చెప్పేది ఏముంది? ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు. ఏడిగో మంత్రి పదవి ఏమనంటే నా జైలుకి వెళ్ళి ఖర్చు పెడుతుంది, ఏమనంటే నా జైలుకి వెళ్ళి ఖర్చు పెడుతుంది. ఏం పెడుతున్నావా నీ జైలుకి వెళ్ళి ఖర్చు? నీకు చేతగానితనంతో నీ జైలుకి ఎన్ని కోట్లు పెట్టినావు? ఎన్ని కోట్లు పెడితే ఈ మునుగోడు నియోజకవర్గం నీ జైలుకి వెళ్ళి పెడితే అభివృద్ధి కావాలి? నీ జైలుకి వెళ్ళి పెట్టేటప్పుడు నీకు ఇంకా పదవి ఎందుకు?
నీకు ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? పెద్ద గొప్పడివి కదా, ఆర్థికంగా శ్రీమంతునివి కదా. ఇలా చేసింది ఏంది నువ్వు? శూన్యం. ఇలా కంటి వెలుగు కార్యక్రమం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం కింద అన్ని ప్రతి ఒక్కరికి కూడా మనం వాళ్ళకి పరీక్షలు చేయించి అద్దాలు ఇచ్చి అవసరమైతే ఆపరేషన్లు కూడా చేయించినాం. దాన్ని ఏదో గొప్ప చేస్తున్నట్టు శంకర నేత్రాలయం ఏదైతే ఉందో అది ఫ్రీగా చేస్తారు. ఎవరు చెప్పినా కానీ ఫ్రీగా చేస్తారు. వస్తారు, క్యాంపులు పెడతారు, ఫ్రీగా చేస్తారు. దాన్ని నా జైలుకి వెళ్ళేది పెట్టి వాళ్ళకి ఆపరేషన్లు చేయిస్తున్నా అని చెప్తారు. స్కూల్కి పోతాడు, 4 పిల్లల్ని పిలిపించి ఆ పిల్లలకు ఏదో 10,000 15,000 ఇచ్చి నా జైలుకి వెళ్ళి ఇస్తున్నట్టు. సుశీలమ్మ ఫౌండేషన్ ట్రస్ట్ కింద ఇస్తున్నట్టు. అసలు సుశీలమ్మ ఫౌండేషన్ ట్రస్ట్కు నిధులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి చెప్పగలుగుతావా? అది నువ్వు ఇస్తున్నావా, లేకపోతే ఎవరైనా దాతలు ఇస్తున్నారా, లేకపోతే ఏమైనా కంపెనీలు కానీ ఏదైనా ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇస్తున్నారా? అందరు అనుకుంటా ఉన్నారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కోట్ల రూపాయలు సుశీలమ్మ ఫౌండేషన్ కు తీసుకొని దాంట్లో లక్షలు కూడా ఖర్చు పెడతలేడు అనేది ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నది. ఇది వాస్తవమా కాదా నీకు తెలవాలి. అది ఎక్కడి నుంచి ఎన్ని వచ్చినా నువ్వు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలుగుతావా? ఇలా సిఎస్ఆర్ ఫండ్స్ కింద నేను ఉన్నప్పుడు కోట్ల రూపాయలు నేను రోడ్ల మీద వచ్చిన, కోట్ల రూపాయలు డ్రైనేజీల కొరకు, కోట్ల రూపాయలు ఏది బ్రిడ్జిల కొరకు, కోట్ల రూపాయలు ఏది ఈ డాంబర్ రోడ్ల కొరకు నేను వెచ్చించి పనిచేయించిన. అలాంటిది నువ్వేనా శాశ్వతంగా ఉండే పనులు ఏమైనా చేయగలుగుతున్నావా సిఎస్ఆర్ ఫండ్స్కి వెళ్ళి? ఇవాళ రిజర్వాయర్, అంత పెద్ద రిజర్వాయర్ తీసుకొచ్చిన వాళ్ళు ఏం చెప్పినావు రిజర్వాయర్ గురించి? ఎకరాకు 15 లక్షలు ఇప్పిస్తా, మరి ఇప్పియావు ఈడ. ఆ రోజు ఇల్లు కట్టిస్తే నేనే ఎకరం మూగికొని ఇల్లు కట్టిస్తాను, నువ్వు అధికారంలో కట్టియవు. ఏం చేస్తున్నట్టు? కనీసం ఆ రిజర్వాయర్ గురించి ఎన్నడన్నా ఒక్క రోజైనా నువ్వు అధికారులను కూర్చోబెట్టి మాట్లాడి రిజర్వాయర్ పనులు ఏమవుతున్నాయని ఆలోచిస్తున్నావా? ఏ రోజైనా అధికారులని సమీక్ష చేసి ఏ పనులు అవుతున్నాయి, నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, కరెంట్ వస్తుందని ఆలోచించినవా? ఏమన్నా అంటే అన్ని ఒట్టి మాటలు, పొలు మాటలు మాట్లాడుకుంటా యూట్యూబర్స్ని పెట్టుకున్నాడు 4 ఆ యూట్యూబ్లలో మొత్తం మోగిస్తుంటాడు. ఓ రాజగోపాల్ రెడ్డి ఐసా పైసా ఏవో అని ఏదో ఒకటి కరెక్ట్ కదా, అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం లేదు. మొన్న అంతంపేటకు ఒకటి మాట్లాడిండు, ఏదైతే తాను జైలుకి వెళ్ళి ఇస్తున్నానే అన్ని కూడా బూటకము. ఏదో ఒకరికి ఎన్నో ఇస్తే దాన్ని పెద్ద అలచల్ చేసి గై కాదు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతంలో కోట్ల కొద్ది రూపాయలు తీసుకొచ్చి వెనుకబడ్డ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. మేము సాధ్యమైనంత వరకు చేసినాం. ప్రతి గ్రామంలో ఏ పని చూసినా కానీ ప్రతి ఒక్కరు కూడా అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చేసినారు అని చెప్తా ఉన్నారు. నీ ఒక్కటి చెప్పు, ఒక్కటి కనీసం ఒక గల్లీలో నువ్వు చేసిన రోడ్డు నుంచి